కాశ్మీర్లో అయితే పెను మార్పులు అన్నటువంటిది భయాందోళన కలిగిస్తున్నట్టుని తీవ్రవాదులకి. ఎందుకంటే 2019 ఆగస్టు 5వ తేదీన జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించి ఆర్టికల్ 370 ఆర్టికల్ 335 అని కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే, ఆ తర్వాత అదే రోజున జమ్మూ కాశ్మీర్ ఉండబట్టి జమ్మూ కాశ్మీర్ లడక్ అంటూ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించడం, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నేతృత్వంలో ఉండటం, ఇదంతా ఒక ఎత్తు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్లో అత్యధికంగా 58.58% మంది ఓటింగ్ నమోదైతే, కాశ్మీర్ లోయలోని లోక్సభ స్థానాల్లో 51.05% ఓటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. గత 40 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాద కార్యకలాపాలకు దిగుతున్నారు. ఆ ప్రజల్ని భయాందోళనకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. టూరిస్టుల్ని భయపెట్టడం ద్వారా ఎందుకంటే ఈ టూరిస్టులు రావడం వలన అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. దాంతో ప్రజలకి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం వస్తుంది, భారత్ పట్ల విశ్వాసం వస్తుంది. అది పీఓకేలో కూడా మార్పులకు కారణమవుతుంది. పీఓకే ప్రజలు కూడా తాము కూడా కాశ్మీర్తో కలిసేసి స్వయం ప్రతిపత్తి కాదు భారతదేశంలో కలిసిపోతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం నడుపుతున్నట్టు కనబడుతోంది.